సో యాక్సిడెంట్ స్పాట్ నుంచి దాదాపు ఒక 50 మీటర్ల డిస్టెన్స్లోనే సీసీ కెమెరా నిఘా కూడా ఉంది. సో ఇక్కడ సీసీ కెమెరా నిఘా ఉంది, కానీ ఇది వర్కింగ్ పొజిషన్లో లేదు అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఒకవేళ సీసీ కెమెరా నిఘా ఉన్నట్లయితే క్లియర్ కట్గా మనకు ఆ విజువల్ దొరుకుతుండే. అక్కడ ఎవరైతే ఆ వ్యక్తిని హిట్ చేసేసి వెళ్ళిపోయినారో, యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయినారో వాళ్ళ విజువల్ అనేది క్లియర్గా దొరుకుతూ ఉండే. కాకపోతే ఎవరైతే స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అతను నామదేవాడికి సంబంధించిన వాడు. యాక్చువల్లీ అతను వినాయక్నగర్ నుంచి వచ్చిండా, మరి ఎక్కడి నుంచి వచ్చిండు అంటే జిల్లా పరిషత్ నుంచి లెఫ్ట్ సైడ్ స్లైడ్ అనేది కనిపిస్తుంది మీకు, అక్కడ వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి, అక్కడ నుంచి వస్తున్నాయి చూడండి. ఆ వెహికల్ అనేది సేమ్ ఎవరైతే ఆకాష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అర్ధరాత్రి 2 గంటల సమయంలో సేమ్ అదే రూట్లో అతను వచ్చినాడు. అట్లనన్నా రావచ్చు, లేకపోతే బై రోడ్ కంటేశ్వర్ నుంచి అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ రోడ్ ఏదైతే ఉంటుందో ప్రధానంగా అక్కడ ఆ రూట్లో నుంచే రావాలా. సో ఇక్కడ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఎంక్వైరీ చేస్తే ఏమంటున్నారంటే ఆ వ్యక్తిని ఎవరు యాక్షన్ చేసి వెళ్ళారు అని అంటే ఒక ఆటో కొట్టేసి వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఒక ఆటో కొట్టేస్తే మరి ఇంత దారుణంగా ఎఫెక్ట్ అవుతారా అనేటట్టుగా కూడా అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఎవరు ఈ యాక్షన్ చేశారు, ఒకవేళ చేసున్నా కూడా ఎందుకు ఆపలేకపోయారు, ఎందుకు ఆపి అసలు అతను బతుకున్నాడా లేదా, మరి అంబులెన్స్కి కాల్ చేసి అతన్ని హాస్పిటల్ చేర్పిద్దామా అనే ఒక ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇట్లా బిహేవ్ చేయడం అనేది నిజంగా మానవత్వానికి మంటలో కలిసిపోయే రోజుల్లో మనం బతుకుతున్నాం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలా. సో యాక్సిడెంట్ స్పాట్ నుంచి దాదాపు ఒక 50 మీటర్ల డిస్టెన్స్లోనే సీసీ కెమెరా నిఘా కూడా ఉంది. సో ఇక్కడ సీసీ కెమెరా నిఘా ఉంది, కానీ ఇది వర్కింగ్ పొజిషన్లో లేదు అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఒకవేళ సీసీ కెమెరా నిఘా ఉన్నట్లయితే క్లియర్ కట్గా మనకు ఆ విజువల్ దొరుకుతుండే. అక్కడ ఎవరైతే ఆ వ్యక్తిని హిట్ చేసేసి వెళ్ళిపోయినారో, యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయినారో వాళ్ళ విజువల్ అనేది క్లియర్గా దొరుకుతూ ఉండే. కాకపోతే ఎవరైతే స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అతను నామదేవాడికి సంబంధించిన వాడు. యాక్చువల్లీ అతను వినాయక్నగర్ నుంచి వచ్చిండా, మరి ఎక్కడి నుంచి వచ్చిండు అంటే జిల్లా పరిషత్ నుంచి లెఫ్ట్ సైడ్ స్లైడ్ అనేది కనిపిస్తుంది మీకు, అక్కడ వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి, అక్కడ నుంచి వస్తున్నాయి చూడండి. ఆ వెహికల్ అనేది సేమ్ ఎవరైతే ఆకాష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అర్ధరాత్రి 2 గంటల సమయంలో సేమ్ అదే రూట్లో అతను వచ్చినాడు. అట్లనన్నా రావచ్చు, లేకపోతే బై రోడ్ కంటేశ్వర్ నుంచి అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ రోడ్ ఏదైతే ఉంటుందో ప్రధానంగా అక్కడ ఆ రూట్లో నుంచే రావాలా. సో ఇక్కడ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఎంక్వైరీ చేస్తే ఏమంటున్నారంటే ఆ వ్యక్తిని ఎవరు యాక్షన్ చేసి వెళ్ళారు అని అంటే ఒక ఆటో కొట్టేసి వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఒక ఆటో కొట్టేస్తే మరి ఇంత దారుణంగా ఎఫెక్ట్ అవుతారా అనేటట్టుగా కూడా అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఎవరు ఈ యాక్షన్ చేశారు, ఒకవేళ చేసున్నా కూడా ఎందుకు ఆపలేకపోయారు, ఎందుకు ఆపి అసలు అతను బతుకున్నాడా లేదా, మరి అంబులెన్స్కి కాల్ చేసి అతన్ని హాస్పిటల్ చేర్పిద్దామా అనే ఒక ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇట్లా బిహేవ్ చేయడం అనేది నిజంగా మానవత్వానికి మంటలో కలిసిపోయే రోజుల్లో మనం బతుకుతున్నాం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలా. సో యాక్సిడెంట్ స్పాట్ నుంచి దాదాపు ఒక 50 మీటర్ల డిస్టెన్స్లోనే సీసీ కెమెరా నిఘా కూడా ఉంది. సో ఇక్కడ సీసీ కెమెరా నిఘా ఉంది, కానీ ఇది వర్కింగ్ పొజిషన్లో లేదు అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఒకవేళ సీసీ కెమెరా నిఘా ఉన్నట్లయితే క్లియర్ కట్గా మనకు ఆ విజువల్ దొరుకుతుండే. అక్కడ ఎవరైతే ఆ వ్యక్తిని హిట్ చేసేసి వెళ్ళిపోయినారో, యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయినారో వాళ్ళ విజువల్ అనేది క్లియర్గా దొరుకుతూ ఉండే. కాకపోతే ఎవరైతే స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అతను నామదేవాడికి సంబంధించిన వాడు. యాక్చువల్లీ అతను వినాయక్నగర్ నుంచి వచ్చిండా, మరి ఎక్కడి నుంచి వచ్చిండు అంటే జిల్లా పరిషత్ నుంచి లెఫ్ట్ సైడ్ స్లైడ్ అనేది కనిపిస్తుంది మీకు, అక్కడ వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి, అక్కడ నుంచి వస్తున్నాయి చూడండి. ఆ వెహికల్ అనేది సేమ్ ఎవరైతే ఆకాష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అర్ధరాత్రి 2 గంటల సమయంలో సేమ్ అదే రూట్లో అతను వచ్చినాడు. అట్లనన్నా రావచ్చు, లేకపోతే బై రోడ్ కంటేశ్వర్ నుంచి అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ రోడ్ ఏదైతే ఉంటుందో ప్రధానంగా అక్కడ ఆ రూట్లో నుంచే రావాలా. సో ఇక్కడ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఎంక్వైరీ చేస్తే ఏమంటున్నారంటే ఆ వ్యక్తిని ఎవరు యాక్షన్ చేసి వెళ్ళారు అని అంటే ఒక ఆటో కొట్టేసి వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఒక ఆటో కొట్టేస్తే మరి ఇంత దారుణంగా ఎఫెక్ట్ అవుతారా అనేటట్టుగా కూడా అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఎవరు ఈ యాక్షన్ చేశారు, ఒకవేళ చేసున్నా కూడా ఎందుకు ఆపలేకపోయారు, ఎందుకు ఆపి అసలు అతను బతుకున్నాడా లేదా, మరి అంబులెన్స్కి కాల్ చేసి అతన్ని హాస్పిటల్ చేర్పిద్దామా అనే ఒక ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇట్లా బిహేవ్ చేయడం అనేది నిజంగా మానవత్వానికి మంటలో కలిసిపోయే రోజుల్లో మనం బతుకుతున్నాం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలా. సో యాక్సిడెంట్ స్పాట్ నుంచి దాదాపు
ఒక 50 మీటర్ల డిస్టెన్స్లోనే సీసీ కెమెరా నిఘా కూడా ఉంది. సో ఇక్కడ సీసీ కెమెరా నిఘా ఉంది కానీ ఇది వర్కింగ్ పొజిషన్లో లేదు అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఒకవేళ సీసీ కెమెరా నిఘా ఉన్నట్లయితే క్లియర్ కట్గా మనకు ఆ విజువల్ దొరుకుతుండే. అక్కడ ఎవరైతే ఆ వ్యక్తిని హిట్ చేసేసి వెళ్ళిపోయినారో, యాక్షన్ చేసి వెళ్ళిపోయినారో వాళ్ళ విజువల్ అనేది క్లియర్గా దొరుకుతూ ఉండే. కాకపోతే ఎవరైతే స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అతను నామదేవాడికి సంబంధించిన వాడు. యాక్చువల్లీ అతను వినాయక్నగర్ నుంచి వచ్చిండా, మరి ఎక్కడి నుంచి వచ్చిండు అంటే జిల్లా పరిషత్ నుంచి లెఫ్ట్ సైడ్ స్లైడ్ అనేది కనిపిస్తుంది మీకు, అక్కడ వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి, అక్కడ నుంచి వస్తున్నాయి చూడండి. ఆ వెహికల్ అనేది సేమ్ ఎవరైతే ఆకాష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అర్ధరాత్రి 2 గంటల సమయంలో సేమ్ అదే రూట్లో అతను వచ్చినాడు. అట్లనన్నా రావచ్చు, లేకపోతే బై రోడ్ కంటేశ్వర్ నుంచి అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ రోడ్ ఏదైతే ఉంటుందో ప్రధానంగా అక్కడ ఆ రూట్లో నుంచే రావాలా. సో ఇక్కడ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఎంక్వైరీ చేస్తే ఏమంటున్నారంటే ఆ వ్యక్తిని ఎవరు యాక్షన్ చేసి వెళ్ళారు అని అంటే ఒక ఆటో కొట్టేసి వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఒక ఆటో కొట్టేస్తే మరి ఇంత దారుణంగా ఎఫెక్ట్ అవుతారా అనేటట్టుగా కూడా అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఎవరు ఈ యాక్షన్ చేశారు, ఒకవేళ చేసున్నా కూడా ఎందుకు ఆపలేకపోయారు, ఎందుకు ఆపి అసలు అతను బతుకున్నాడా లేదా, మరి అంబులెన్స్కి కాల్ చేసి అతన్ని హాస్పిటల్ చేర్పిద్దామా అనే ఒక ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇట్లా బిహేవ్ చేయడం అనేది నిజంగా మానవత్వానికి మంటలో కలిసిపోయే రోజుల్లో మనం బతుకుతున్నాం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలా. సో యాక్సిడెంట్ స్పాట్ నుంచి దాదాపు ఒక 50 మీటర్ల డిస్టెన్స్లోనే సీసీ కెమెరా నిఘా కూడా ఉంది. సో ఇక్కడ సీసీ కెమెరా నిఘా ఉంది కానీ ఇది వర్కింగ్ పొజిషన్లో లేదు అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఒకవేళ సీసీ కెమెరా నిఘా ఉన్నట్లయితే క్లియర్ కట్గా మనకు ఆ విజువల్ దొరుకుతుండే. అక్కడ ఎవరైతే ఆ వ్యక్తిని హిట్ చేసేసి వెళ్ళిపోయినారో, యాక్షన్ చేసి వెళ్ళిపోయినారో వాళ్ళ విజువల్ అనేది క్లియర్గా దొరుకుతూ ఉండే. కాకపోతే ఎవరైతే స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అతను నామదేవాడికి సంబంధించిన వాడు. యాక్చువల్లీ అతను వినాయక్నగర్ నుంచి వచ్చిండా, మరి ఎక్కడి నుంచి వచ్చిండు అంటే జిల్లా పరిషత్ నుంచి లెఫ్ట్ సైడ్ స్లైడ్ అనేది కనిపిస్తుంది మీకు, అక్కడ వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి, అక్కడ నుంచి వస్తున్నాయి చూడండి. ఆ వెహికల్ అనేది సేమ్ ఎవరైతే ఆకాష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అర్ధరాత్రి 2 గంటల సమయంలో సేమ్ అదే రూట్లో అతను వచ్చినాడు. అట్లనన్నా రావచ్చు, లేకపోతే బై రోడ్ కంటేశ్వర్ నుంచి అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ రోడ్ ఏదైతే ఉంటుందో ప్రధానంగా అక్కడ ఆ రూట్లో నుంచే రావాలా. సో ఇక్కడ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఎంక్వైరీ చేస్తే ఏమంటున్నారంటే ఆ వ్యక్తిని ఎవరు యాక్షన్ చేసి వెళ్ళారు అని అంటే ఒక ఆటో కొట్టేసి వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఒక ఆటో కొట్టేస్తే మరి ఇంత దారుణంగా ఎఫెక్ట్ అవుతారా అనేటట్టుగా కూడా అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఎవరు ఈ యాక్షన్ చేశారు, ఒకవేళ చేసున్నా కూడా ఎందుకు ఆపలేకపోయారు, ఎందుకు ఆపి అసలు అతను బతుకున్నాడా లేదా, మరి అంబులెన్స్కి కాల్ చేసి అతన్ని హాస్పిటల్ చేర్పిద్దామా అనే ఒక ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇట్లా బిహేవ్ చేయడం అనేది నిజంగా మానవత్వానికి మంటలో కలిసిపోయే రోజుల్లో మనం బతుకుతున్నాం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలా. సో యాక్సిడెంట్ స్పాట్ నుంచి దాదాపు ఒక 50 మీటర్ల డిస్టెన్స్లోనే సీసీ కెమెరా నిఘా కూడా ఉంది. సో ఇక్కడ సీసీ కెమెరా నిఘా ఉంది కానీ ఇది వర్కింగ్ పొజిషన్లో లేదు అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఒకవేళ సీసీ కెమెరా నిఘా ఉన్నట్లయితే క్లియర్ కట్గా మనకు ఆ విజువల్ దొరుకుతుండే. అక్కడ ఎవరైతే ఆ వ్యక్తిని హిట్ చేసేసి వెళ్ళిపోయినారో, యాక్షన్ చేసి వెళ్ళిపోయినారో వాళ్ళ విజువల్ అనేది క్లియర్గా దొరుకుతూ ఉండే. కాకపోతే ఎవరైతే స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అతను నామదేవాడికి సంబంధించిన వాడు. యాక్చువల్లీ అతను వినాయక్నగర్ నుంచి వచ్చిండా, మరి ఎక్కడి నుంచి వచ్చిండు అంటే జిల్లా పరిషత్ నుంచి లెఫ్ట్ సైడ్ స్లైడ్ అనేది కనిపిస్తుంది మీకు, అక్కడ వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి, అక్కడ నుంచి వస్తున్నాయి చూడండి. ఆ వెహికల్ అనేది సేమ్ ఎవరైతే ఆకాష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అర్ధరాత్రి 2 గంటల సమయంలో సేమ్ అదే రూట్లో అతను వచ్చినాడు. అట్లనన్నా రావచ్చు, లేకపోతే బై రోడ్ కంటేశ్వర్ నుంచి అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ రోడ్ ఏదైతే ఉంటుందో ప్రధానంగా అక్కడ ఆ రూట్లో నుంచే రావాలా. సో ఇక్కడ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఎంక్వైరీ చేస్తే ఏమంటున్నారంటే ఆ వ్యక్తిని ఎవరు యాక్షన్ చేసి వెళ్ళారు అని అంటే ఒక ఆటో కొట్టేసి వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఒక ఆటో కొట్టేస్తే మరి ఇంత దారుణంగా ఎఫెక్ట్ అవుతారా అనేటట్టుగా కూడా అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఎవరు ఈ యాక్షన్ చేశారు, ఒకవేళ చేసున్నా కూడా ఎందుకు ఆపలేకపోయారు, ఎందుకు ఆపి అసలు అతను బతుకున్నాడా లేదా, మరి అంబులెన్స్కి కాల్ చేసి అతన్ని హాస్పిటల్ చేర్పిద్దామా అనే ఒక ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇట్లా బిహేవ్ చేయడం అనేది నిజంగా మానవత్వానికి మంటలో కలిసిపోయే రోజుల్లో మనం బతుకుతున్నాం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలా.